'డిఎస్ ఈరే' అంటే 'డే ఆఫ్ పనిష్మెంట్' అంట. శిక్షా దినం అని సినిమాలోనే ఒక చోట చెప్పారు. ఈ 'డిఎస్ ఈరే' యొక్క మీనింగ్ ఏంటో. ఇక 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లోను, తెలుగులో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన 'జటాధర', 'ది గర్ల్ ఫ్రెండ్', 'ది ప్రీ వెడ్డింగ్ షో', సూపర్ వెబ్ సిరీస్ 'కుట్రం పురిందవన్', 'ది హంటర్ చాప్టర్ 1', ఈ 'డిఎస్ ఈరే' అన్నీ మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంత కష్టపడుతున్నానండి. 'అఖండ 2' కూడా టికెట్ బుక్ చేశా ఎర్లీ షోకి. రివ్యూ ఇద్దామని. కానీ సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది లాస్ట్ మినిట్‌లో. సో, ఈ కష్టానికైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే చాలు. ఇక ఈ 'డిఎస్ ఈరే' సినిమాని చూసాక నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్ అండి. ఓన్లీ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్‌లో ఏదో కొంచెం బావుంది. ఆ సెటప్ అది. కానీ అది కూడా ఇన్‌కంప్లీట్‌గానే ఉంది. ఆ క్లైమాక్స్‌లో ఉన్న సెటప్‌తో మొత్తం సినిమాని కంటిన్యూ చేసినా బావున్నని ఫీల్ కలిగింది. మిగతా చోట్లంతా సినిమాని ఎంత లాగాలో అంతలా అల్ట్రా లాగ్ ప్రో మాక్స్ అంత స్లో పేస్‌లో తీసుకెళ్తున్నారు. కొంచెం కొత్తదనం అయితే ఉంది. రిఫ్రెషింగ్ ఫిల్మ్ మేకింగ్ అనేలా. అలాగే సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా భలే ఉన్నాయి. కానీ అసలు దేనికోసం వెయిట్ చేసామో ఆ కీ పాయింట్స్‌కే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు సినిమాలో. అసలు సినిమా మొదలయ్యేదే హీరోస్ గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీతో. అసలు ఎందుకు చనిపోయిందో అని. అదే చెప్పరు. మళ్ళీ పార్ట్ 2 అన్నట్టు ఎండింగు. ఉన్న దాంట్లోనే చెప్పాల్సినవి చెప్పలేదంటే మళ్ళీ పార్ట్ 2 ఏంటండి? మరీ బుర్ర పెట్టాలని అలా వదిలేసారా అనుకుంటే అసలు ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి ఏం క్లూస్ వదిలారని బోలెడు క్వెషన్‌లు ఉండిపోయాయి. ఏమైనా అంటే మళ్ళీ పార్ట్ 2 ఉందని పార్ట్ 2 మీద తోసేద్దాం అనుకున్నారేమో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మూవీని మొత్తం చూడండి. ఈ లాగ్‌కి మీకు చిరాకు రాకపోతే అడగండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే టైటిల్‌కి ఇమ్మీడియేట్‌గా అంటే టైటిల్ పడిన వెంటనే ఒక అడల్ట్ సీన్ ఉంది. ఇంకా మధ్యలో అసహ్యంగా కనిపించే కిల్లింగ్స్ అవి ఉంటాయి 2 చోట్ల. సో, ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా. అలాగే నా వర్క్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక స్టోరీ లైన్ అయితే హీరో ఒక ఆర్కిటెక్ట్, డబ్బున్నోడు గూడా. సడెన్‌గా అతని ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ బావిలో దూకి చనిపోయిందని తెలియడంతో అక్కడికి వెళ్తాడు. వెళ్ళొచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి ఏమైంది, అసలు దీనికి కారణం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ పెర్ఫార్మన్సెస్ థ్రిల్లింగ్‌గా అనిపించే ఒక 2, 3 సీన్స్. హారర్ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. సెటప్ కూడా బావుంది. క్లైమాక్స్ ఒక 20 మినిట్స్. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ. ఇంకొంచెం ఆలోచిస్తే నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది అనేది లాస్ట్ వరకు మనం కనిపెట్టేలా లేకపోవడం. మైనస్ పాయింట్స్. స్లో మోడ్ అనే కంటే అరగంట లేదా 40 నిమిషాల్లో అయిపోవాల్సిన సినిమాని థియేట్రికల్ రిలీజ్ కోసం లెంత్ పెంచి అల్ట్రా లాగ్ మోడ్‌లో తీసుకెళ్ళినట్టుంది. మళ్ళీ పార్ట్ 2 అంట. సింపుల్‌గా చెప్పాలంటే సౌండ్ ఎఫెక్ట్‌లు టెస్ట్ చేసుకోవడానికి తీసిన సినిమాలాగా ఉంది. మనం ఎన్నో సినిమాల్లో దెయ్యం బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న సినిమాలు ఎన్ని చూసుంటాం. దెయ్యం హీరోని వెంటాడడం, ఆ దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్, ఫైనల్‌గా దెయ్యానికి అంతం చేయడమో లేదా సాటిస్ఫై చేసి పంపించేయడమో. ఇక్కడ ఇంకేదో ఉంటుందనుకుని చూస్తే ఇక్కడ ఇదే ఉంది. ఇంకా రెగ్యులర్ హారర్ సినిమాల్లో దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా! ఇక్కడ అది కూడా లేదు కనీసం. చిన్న చిన్న పాయింట్స్‌తో నచ్చినట్టు పెద్దగా తీశారు. నడవడం, కారెక్కడం, తినడం ఫస్ట్ హాఫ్‌లో అయితే హీరో ఎంత ఆర్కిటెక్ట్ అయితే మాత్రం హోమ్ టూర్ చూపించినట్టు మొత్తం ఇల్లంతా స్లో మోడ్‌లో చూపిస్తుంటారు. అయితే సౌండ్ అయితే చాలా బావుంది మూవీలో. కొన్ని సీన్స్‌లో భయపడేటట్టు అలా టెన్షన్ పుట్టించేలా పెంచుకుంటూ వెళ్లారు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. అంతే తప్ప హై డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, థ్రిల్స్ కానీ అంతేముండవు. ఇంకా చాలా విషయాలకి డీటెయిలింగ్ ఇవ్వకుండా సర్లే ఇంకా ఏమైనా మనల్ని అంటే పార్ట్ 2 మీద తోసేయొచ్చు అన్నట్టు పార్ట్ 2 ఉన్నట్టుగా ఎండింగ్ ఇచ్చారు. స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఫ్యూ థ్రిల్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 అండ్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.